సౌకర్యం సంగతి దేవుడెరుగు. సకల జీవజాలాన్ని సెల్ ఫోన్లు చావు దెబ్బతీస్తున్నాయి. సెల్ ఫోన్లు, సెల్ టవర్లు కక్కే రేడియేషన్ విషం ప్రాణాలతో ఎలా ఆడుకుంటుందో సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నెత్తి నూరు కొట్టుకుంటూ లోక్సభలో చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ లోక్సభలో సెల్ ఫోన్ తెస్తున్న ప్రమాదాల గురించి చెప్పారు. సెల్ ఫోన్లు, టవర్లు వెదజల్లుతున్న రేడియేషన్ వల్ల DNA దెబ్బతింటుందని, క్యాన్సర్ తెచ్చిపెడుతోందని, వీర్య కణాలు చచ్చిపోయి మగతనం మంటగలిసిపోతోందని ఆజాద్ హెచ్చరించారు. సెల్ ఫోన్ ప్రమాదాలపై 1800 అధ్యాయాల పరిశీలనను 24 చాప్టర్లలో కుదించి ఆయన చెప్పిన హెచ్చరికలు వింటే గుండె జల్లు మనక తప్పదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిసిన్ దీన్ని రూపొందించింది. సెల్ టవర్స్ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ రేడియేషన్స్ ఎక్కువ ఈ పిల్లలకి శ్వాస సంబంధ వ్యాధులు, లంగ్స్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది అండి. సెల్ టవర్స్ పక్క ఇల్లే మాది. నేను రిపోర్ట్స్తో సహా చూపిస్తాను. మా బాబుకి 6 years 1 week కూడా నేను హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్నది వీక్ లేదండి. అంత ఎక్కువ వాళ్ళిద్దరు దాన్ని వేస్తారు పోతారు తప్ప దాన్ని చూసిన వాళ్ళు లేరు. దానివల్ల ఏమైనా ప్రజలకు ఇబ్బంది జరుగుతుందా అనేది కూడా చూసుకోండి. దాన్ని నియంత్రించేటువంటి అధికారులు ఏమాత్రం ఉన్నా వీళ్ళు పైన మాట్లాడుకొని ఈ విషయాన్ని అసలు తేల్చాల్సినటువంటి అధికారులు కూడా నిమ్మక నీరెత్తనాడు. గర్భిణులకు సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల జన్యు మార్పు, జన్యు పదార్థాలు సర్వనాశనం, DNAకు దెబ్బ, జంతువుల్లో సైతం దారుణ మార్పులు, న్యూరోటాక్సిసిటీ లోపించి ఘోరం, గర్భస్థ పిండాలు, కొత్తగా పుట్టిన పిల్లలకు ప్రమాదం, వీర్య నిర్మాణం, పనితీరులో మార్పులు. ICMR వారు రూపొందించిన బయో ఇనిషియేటివ్ 2012 నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లోక్సభలో ఉటంకిస్తూ సెల్ ఫోన్ సమస్త జీవజాలాన్ని ఎలా దెబ్బతీస్తుందో వివరించారు. సౌకర్యం కోసమని పెట్టుకున్న సెల్ ఫోన్ చివరకు జేబులో పాములా ఎలా మారిందో చెప్తుంటే లోక్సభ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇదే అంశం మీద మనం చర్చ పెడుతున్నాం. ఏబైనా ఆంధ్రజ్యోతి స్టూడియోలో నాతో పాటు డాక్టర్ డి శ్రీభూషణ్ రాజు గారు, నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ హెడ్, అదేవిధంగా రామారావు గారు న్యాయవాది, తర్వాత కాసేపట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా E2 ల్యాబ్స్ అధినేత వారు కూడా చర్చలో పాల్గొంటారు. డాక్టర్ గారు, నిన్న లోక్సభలో ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటించారు, భారతదేశంలో ఈ సెల్ ఫోన్లు, సెల్ టవర్ల వల్ల ఎంత విస్తృత స్థాయిలో ప్రమాదం జరుగుతుంది, క్యాన్సర్ కారక లక్షణాలు కూడా అందులో ఉన్నాయని చెప్పి నివేదికను కూడా వారు వెల్లడించారు. సో మీరు ఏమంటారు దీనికి సంబంధించి ఎంత స్థాయిలో ప్రమాదం ఉండొచ్చు? అంటే మనిషి శరీరము చుట్టుపక్కల వాతావరణంలో కూడా అనుధార్మికత శక్తి ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. ఒక మనిషి నుంచి కూడా ఒకటి ఎమిట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు, ఒక 10 heads అన్నా ఉంటుంది అన్నట్టు. అది కొంచెమన్నా ఉంటుంది. మన వస్తువులు కానీ టేబుల్లు, కుర్చీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ప్రతి ఒక్క వస్తువుల నుంచి కూడా మనకు కొంచెం అనుధార్మిక శక్తి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే తన లిమిట్ దాటి ఉంటుందో, మోర్ దాన్ 100 or 1000 million heads కంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడు అది శరీరానికి చెడు చేయగలుగుతుంది. మీరు చెప్పినట్టుగానే, మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో దాన్ని చూపించినట్టుగా కానీ నిజంగా ప్రతి శరీరంలో ప్రతి కణం మీద కూడా ఉంటుంది. అయితే కొంచెం ధార్మిక శక్తి అనేది ప్రతి కణానికి కూడా అవసరం అవుతుంది, లేకపోతే అది సరిగ్గా పనిచేయడం అనేది సాధ్యం కాదు. కణంలో శరీరంలో ప్రతి కణం కూడా పనిచేయాలంటే దానికి ఒక బ్యాలెన్స్ యాక్టివిటీ కావాల్సి వస్తుంది. దానికోసం కొంచెం ధార్మిక శక్తి కావాలి. ఎప్పుడైతే లిమిట్ దాటిపోతుందో అది డ్యామేజ్ జరుగుతుంది. ఇంతకుముందు చూపించారు DNA డ్యామేజ్ అవుతుంది. DNA అనేది బేసిక్ క్రోమోజోమ్స్ మీద చిన్న స్ట్రక్చర్ అది. సో అది డ్యామేజ్ అయిందంటే తర్వాత తదనంతరం దాని అలాగే ఉంటుంది. స్కిన్ నుంచి మొత్తం బోన్ మ్యారోది కానీ మిగతా ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధశక్తిని కంట్రోల్ నియంత్రించే ఒక వ్యవస్థ ఉంటుంది మన శరీరంలో, అది ప్రధానంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ రేడియేషన్కి. దాంట్లో ఉన్న చిన్న న్యూరాన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా దెబ్బతింటాయి. సైన్స్ రీసెర్చ్ ఏం చెప్తోంది అయితే ఎప్పుడైతే ఇటువంటి రేడియేషన్ ఎక్కువగా వస్తుందో అది సెల్స్లో కణాల్లో బ్రెయిన్లో ఉన్న కణాలని ఎట్లా పాడు చేస్తుందంటే దానిలో కాల్షియం అనే దాన్ని కొంచెం రిలీజ్ చేసేసి దాని సెల్ కణం లోపలికి దాని తర్వాత యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి అన్నట్టు, ఎక్కువ కాల్షియం దాంట్లో చేరినప్పుడు. సో రేడియేషన్ డైరెక్ట్గా బ్రెయిన్లో ఉండే కణాల యొక్క ధార్మిక శక్తి వల్ల దాన్ని డిస్టర్బ్ చేయడం ద్వారా అది ఎక్కువగా ప్రొలిఫరేట్ అవుతుంది, అంటే ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. అంటే ఒక కణానికి ఇంకొక కణం తోడవుతుంది, ఆ ఒక కణానికి ఇంకొక కణం తోడవుతుంది. అంటే ఎక్కువగా విచ్చిత్తి జరుగుతుంది, దాంట్లో కణ విచ్చిత్తి అంటాం కదా, అది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఒక పెద్ద రిలెంట్లెస్ ప్రోగ్రెషన్ అన్నట్టుగా పెరిగి అది పెద్దగా అయిపోయి అది ఒక క్యాన్సర్ కారకం అవుతుంది. అది చర్మం క్యాన్సర్లు కావచ్చు. సైన్స్ రీసెర్చ్ ప్రకారం ఎక్కువగా ఇప్పటిదాకా జరిగిందంటే ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా తెలిసింది. ఆ తర్వాత బ్రెయిన్ సంబంధించిన క్యాన్సర్ కానీ ఎక్కువైతే రేడియోధార్మిక శక్తి ఎక్కువగా ఉన్నవి
అండ్ అనుధార్మిక శక్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో జీవించే వాళ్ళలో ఎక్కువగా క్యాన్సర్ ఎక్కువగా వచ్చే లక్షణాలు, బ్రెయిన్ సంబంధించిన లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తొందరగా కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, హెడేక్, చాలా తరచూ హెడేక్ పొందడము, ఎక్కువగా కన్ఫ్యూజన్ స్టేట్గా ఉండడము, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అలాంటివి ఎక్కువ చేయలేకపోతే అనలిటికల్ కెపాసిటీస్ తగ్గిపోతుండడము, ఎక్కువగా నిద్ర ఉండడము, డల్గా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తుంటుంది. ఒక వయసు పెరిగిన తర్వాత ఆల్జీమర్స్ డిసీజ్ అనేది మేము 50లో 60లో 70లో చూస్తుంటాం. అంటే డీజనరేటివ్ డిసీజ్ అది. అంటే ఒక వయసు రీత్యా మార్పు, బ్రెయిన్లో జరిగే మార్పు, అది కొంచెము సెల్స్ అన్ని కణాలన్నీ కూడా కుచించుకుపోతాయి, వాటి యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ ఉంటాయి. సేమ్ ఒక మనిషి వృద్ధుడవుతున్నట్టుగా. ఆ విధంగా అంటే మన మోకాళ్ళు వంగిపోతాయి, నడుము శరీరం వంగిపోతుంది, ముడతలు పడతాయి శరీరము, ఇటువంటి లక్షణాలు బ్రెయిన్లో కొంచెం తొందరగా వస్తూ ఉంటాయి. అది వయసు వృద్ధాపానికి సంబంధం లేకుండా ముందు వస్తాయి కాబట్టి అది ఒక జబ్బు అంటాం, మనం అల్జీమర్స్ డిసీజ్ అంటాం. అలాంటి లక్షణాలన్నీ కూడా చాలా చిన్న ఏజ్లో వస్తున్నాయి ఇప్పుడు అందరికీ కూడా. మీరు సాధారణంగా మీకు కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఒక చాలా ఎక్కువగా ఛార్జ్ ఎక్కువగా లేని ఒక సెల్ని మనం చెవి దగ్గరగా పెట్టుకొని చాలాసేపు మాట్లాడామనుకోండి, అదే పనికి ఒక అరగంట 45 minutes అలా మాట్లాడుకుంటూ పోయిన తర్వాత చెవి అంతా కూడా వేడెక్కుతుంది, ఆ వేడి చాలాసేపు ఉంటుంది. ఇలా కొంతమంది ఇలాగే రెగ్యులర్గా చేస్తుండే వాళ్ళకి టినిటస్ అంటాం, అంటే చెవిలో ఒక రకమైన చప్పులు రావడం కానీ, డల్గా ఉండడము, ఇదంతా ఒక నంబ్ అయిపోయి మొద్దుబారిపోయినట్టుగా ఉండడం, ఇవి చాలా చిన్న లక్షణాలు. నిజానికి అవి చాలా పెద్ద లక్షణాలు వస్తే ఎలా ఉంటాయో ఊహించుకోండి. సో రేడియో ధార్మిక అనుధార్మిక శక్తి యొక్క ప్రభావం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అది చిన్నపిల్లల మీద ఉంటుంది. చిన్నపిల్లలకి స్కల్ అంటే వాళ్ళ తల యొక్క బోన్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి రేడియో ధార్మిక శక్తి చాలా ఈజీగా బ్రెయిన్ లోపల చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు పిల్లల అవకారాలతో పుట్టడము, శారీరక అవకరాలతో పుట్టడము, శరీరంలోని కొన్ని లోపాలతో పుట్టడము, క్రోమోజోమ్ పరంగా కానీ, జన్యు పరంగా కానీ, శారీరకంగా కానీ, పెద్ద పెద్ద అవయవాల మార్పులు కానీ, ముఖ్యంగా బ్రెయిన్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిన్న పార్లమెంట్లో ఆయన అదే ప్రవేశపెట్టారు. ఆ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మీరు సభ్యులు కదా, మీరు కూడా మెంబర్. సో 1800 అధ్యయనాలు జరిగాయి, అందులో అన్నింటినీ క్రోడీకరించి 12 చాప్టర్లతో ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ప్రకారం ఈ రకమైన లక్షణాలు. సెల్ టవర్స్కి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఉంటుంది కదండి రేడియేషన్. సెల్ ఫోనే కొంచెం హీట్ ఎక్కితే మనకి రేడియేషన్ ఎఫెక్ట్ అంటున్నారు కదా. యాక్చువల్లీ మనం సెల్ ఫోన్కి సెల్ టవర్కి కొంచెం డిఫరెన్స్ మనం చూసుకోవాలి. సెల్ ఫోన్ మనం చాలా దగ్గరగా పెట్టుకొని మాట్లాడతాం. అన్ని సెల్ ఫోన్స్ కూడా మనకి ఇంత లిమిట్లో మాట్లాడారని చెప్పదు. ఒక బ్లాక్బెర్రీకి మాత్రం అనుకుంటాను 25 mm దూరంగా పెట్టుకోండి, చాలా దగ్గరగా పెట్టుకొని మాట్లాడొద్దు అంటాం. కానీ మనం సరిగ్గా వినిపించకపోతే చెవికి దగ్గరగా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం, చాలా చక్కగా వినిపించాలి అనుకుంటూ. సో అది కూడా కొన్ని సందర్భాల్లో హాని చేయగలుగుతుంది. సెల్ ఫోన్ దగ్గరగా పెట్టుకుంటాం, శరీరానికి గుండెకి దగ్గరగా పెట్టుకుంటే గుండె జబ్బులు వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్యాంట్ జేబులో పెట్టుకుంటే వాళ్ళకి ఫర్టిలిటీ తగ్గి, స్పెర్మ్ కౌంట్ తగ్గి, మగపిల్లలకి వంధ్యత్వం వస్తుంది, వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయని చెప్తున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ ఒక సైంటిఫిక్ ఒక పద్ధతిలో, ఒక శాస్త్రీయ దృక్పథంతో ఒక రీసెర్చ్ లాగా చేసి దాన్ని చెప్పిన సందర్భాలు చాలా చాలా తక్కువ. సెల్ ఫోన్ టవర్స్లో మాత్రం లక్కీగా కొన్ని సైంటిఫిక్ పద్ధతులను అవలంబించి జాగ్రత్తగా చేసిన సందర్భాలు, కొన్ని సందర్భాలు ఉన్నాయి. సెల్ ఫోన్ టవర్లలో చాలా ఏళ్ల క్రితం చిన్న అనిమల్స్లో చేసింది. అంటే ఒక చిన్న చిన్న జంతువులు ఉన్న ఒక చోట చూసి వాళ్ళు పాలు ఎలా తయారవుతున్నాయి, వాటిలో పాల శాతం పెరుగుతుందా లేదా, పాలు ఎంతవరకు ప్రొడక్టివిటీ ఉందని చూసిన చిన్న స్టడీలో ఆవులు బర్రెలు పెట్టిన ఒక చిన్న కొట్టం దగ్గరగా చేసిన సెల్ టవర్ పెట్టిన తర్వాత దాని ప్రభావం చూశారు. దాంట్లో ఎక్కడైతే సెల్ టవర్లు దగ్గరగా ఉన్న పశువుల కొట్టంలో పశువులు ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చే పాలు శాతం చాలా తక్కువగా ఉంది సెల్ ఫోన్ టవర్లకి దూరంగా ఉన్న వాటితో చూస్తే. ఇది చాలా చిన్న సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది, ఇది చాలా చిన్నది. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది చాలా చాలా వందల మందిలో చేయబడ్డాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని స్టడీస్ చేయబడ్డాయి 100 మందిలో. ఒక చిన్న ఏరియాలో సెల్ టవర్ దగ్గరగా ఉన్న ఏరియాకి, అంటే 400 మీటర్ల దగ్గరగా ఉన్న వాళ్ళకి దానికి దూరంగా ఉన్న వాళ్ళకి జరిగిన చూస్తే క్యాన్సర్ లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా వచ్చాయి, వాళ్ళు చాలా తక్కువగా వచ్చాయి. అంతెందుకు ఒక పెద్ద అపార్ట్మెంట్లో కూడా పైన అపార్ట్మెంట్స్లో, అంటే పైన సెల్ టవర్ పెట్టుకున్న తర్వాత పై అపార్ట్మెంట్స్లో, అంటే ఒక బహుళ అంతస్తుల భవనంలో పై అంతస్తులో ఉన్న వాళ్ళని చూస్తే కింద అంతస్తులో చూస్తే అక్కడే చాలా డిఫరెన్స్ కనపడుతోంది. సో పెద్ద ప్రదేశాల్లోనైతే సెల్ టవర్కి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో క్యాన్సర్ వచ్చిన లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటే దూరంగా ఉన్న వాళ్ళు తక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ సైన్స్ చెబుతోంది. కానీ ఎంతవరకు మనం పాటిస్తామని పక్కన పెట్టేస్తే, అంటే పాటించగల సాధ్యమవుతుందా లేదా? ఇప్పుడు అంటే మనిషి ఆధునిక వ్యవస్థలో మనం అందరం కూడా దానికి బానిసలు అయిపోయాం. అంటే టెక్నాలజీని మనం మోస్తున్నాం అనుకుంటే కానీ మనమే టెక్నాలజీని మోస్తున్నాం మొత్తానికి. సో మనం దానికి బానిసలు అయిపోయాం కాబట్టి తప్పదు, కాబట్టి మనం నో అనడానికి ఉండదు. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. సో సైంటిఫికల్లీ ఈవెన్ ICMR చెప్పినా, ఎవరు చెప్పినా, సాక్షాత్తు దేశ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పినా కూడా అది నిజమే. సైన్స్ ప్రూవ్ చేసింది ఏంటంటే రేడియో ధార్మిక శక్తి, అనుధార్మిక శక్తి ఏదైతే సెల్ ఫోన్ల ద్వారా కానీ సెల్ టవర్ల కానీ వస్తుందో తప్పనిసరిగా మనిషి శరీరం మీద, మనిషి యొక్క అవయవాల మీద, ముఖ్యంగా బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టము, మిగతా అవయవాల మీద, చర్మంతో చెప్తే ప్రతి ఒక్క అవయవం మీద దాని ప్రభావం ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా చెప్తోంది. రామారావు, అనేక కంపెనీలు, ఈ సెల్ ఫోన్ కంపెనీలకు సంబంధించి, టవర్స్కి సంబంధించి రేడియేషన్ వస్తుందని చెప్పి కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్లు కూడా ఉన్నాయి, అపీల్స్.
అదేవిధంగా విచ్చలవిడిగా అనుమతులు లేనిదే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, లోకల్ బాడీస్ పర్మిషన్ లేదని కూడా కేసులు నమోదయ్యాయి. సో మీరు ఆ కంపెనీల తరపున కూడా మీరు అనేక కేసులు వాదిస్తున్నారు హైకోర్టులో. సో మీరు ఎట్లా సమర్థించుకుంటారు? అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అండి. యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ రేడియేషన్ ఫ్రమ్ సెల్ టవర్స్. రేడియేషన్ ఫ్రమ్ సెల్ టవర్స్ అనేది ఇట్ ఈస్ రెగ్యులేటెడ్. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్-ఐజర్ రేడియేషన్ అనే ఒక కమిషన్ ఉందండి. అది ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒక పర్టికులర్ టవర్ నుంచి ఎమిషన్ లెవెల్ ఎంత ఉండాలి, ఆ ఎమిషన్ లెవెల్ ఎంత ఉంటే అది ఈ డ్యామేజ్ చేయకుండా ఉంటుందనేది వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక స్లాబ్, ఒక మ్యాక్సిమం ఎమిషన్ లెవెల్ ఫిక్స్ చేస్తారు. దాన్ని మన ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిఓటి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే రీసెంట్గా ఇప్పుడు ఈ మధ్య వచ్చే డెవలప్మెంట్స్ తోటి, కొన్ని సైంటిఫిక్ రెవల్యూషన్స్ తోటి, బై అబెండెంట్ కాషన్ ఈ మధ్య ఏం చేశారంటే మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఫర్దర్గా రీసెర్చ్ చేసి టు అవాయిడ్ ఎనీ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఇంటర్నేషనల్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఎమిషన్ లెవెల్లో 1/10 అంటే 10వ వంతు, ఆ 10వ వంతుకి కుదించడం జరిగింది ఇప్పుడు ఈ డిఓటి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఈ ఆపరేటర్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు దే హ్యావ్ టు లిమిట్ దేర్ లెవెల్, ఎమిషన్ లెవెల్ అప్ టు దట్ ఎక్స్టెంట్. దీనికి ఏం చేశారంటే టర్మ్, ప్రీవియస్గా ఇవన్నీ కూడా మెకానిజం లేదు ఇనిషియల్ స్టేజ్లో. మనందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ టైం ఈ కంపెనీలు ఇవన్నీ వచ్చినప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషనే ఇది కంట్రోల్ చేస్తూ ఉంది. సబ్సిక్వెంట్గా లిబరలైజ్డ్ ఎకనామిక్ పాలసీ, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒకప్పుడు మనకి తెలుసు ఒక ఫోన్ రావాలంటే ఎంత కష్టపడవలసి వచ్చేదో, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అయితే రేషనలైజ్ చేసి ఇట్ ఈస్ అవైలబుల్ అండర్ ద అబ్లిగేషన్. ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ అండర్ అబ్లిగేషన్ టు కవర్ ఎంటైర్ ఏరియా సో దట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ యాక్సెస్ టు ది కమ్యూనికేషన్. ఈ ప్రాసెస్లో మోర్ నంబర్ ఆఫ్ కంపెనీస్, మోర్ నంబర్ ఆఫ్ టవర్స్ రావటం, రేడియేషన్ మళ్ళీ ఈ కాంప్లికేషన్స్ రావటం కూడా జరుగుతుంది. అందువల్ల టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ రీసెంట్ డెవలప్మెంట్స్, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు దీని మీద కొంత రీసెర్చ్ చేసి, ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం అండి, రెండు ఉన్నాయి. వన్ ఈజ్ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ రెవల్యూషన్ అయితే, రెండోది సస్పిషన్. ఈ సస్పిషన్ అనేది కెనాట్ టేక్ ప్లేస్ ఇన్ ద సైంటిఫిక్ రెవల్యూషన్, సబ్స్టిట్యూట్ చేయడానికి వీల్లేదు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా ఎవ్రీ ఇయర్ దే పబ్లిష్డ్ ఏ షీట్, దే పబ్లిష్డ్ అబౌట్ ది గోయింగ్ ఆన్ రీసెర్చ్, కంటిన్యూస్ రీసెర్చ్ ప్రతి సంవత్సరం కూడా ఒక ఫ్యాక్ట్ షీట్ అనేది పబ్లిష్ చేస్తారు. అయితే ఇప్పటివరకు కూడా వాడు పబ్లిష్ చేసిన దాంట్లో ఇది దీనివల్ల ఈ డ్యామేజ్ జరుగుతుందనేది ప్రూవ్డ్గా, అంటే ఎస్టాబ్లిష్ కావటం అనేది ఇంకా జరగల. మన హెల్త్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది, అందుకని చెప్తాను దానికి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీస్ ఆర్ ఆల్ ఒపీనియన్స్ అండి, ఎస్టాబ్లిష్ కాలేదు ఇంకా. ఎస్టాబ్లిష్ అయిందని వారు చెప్తున్నారు, అందులో మెంబర్ కూడా ఆయన. అంటే దీంట్లో పర్టికులర్గా దీంట్లో కాకపోతే అందుకనండి అదన్నీ కూడా ఇవన్నీ థీరీస్ అండి. ఒక చర్చలో మనతో పాటు డాక్టర్ ఖురేషి E2 ల్యాబ్స్ ఫౌండర్ చైర్మన్ కూడా జాయిన్ అయ్యారు. ఖురేషి గారు నమస్కారం. నమస్కారం. సో ఈ సెల్ టవర్స్, సెల్ ఫోన్లు వీటి వల్ల వినియోగం వల్ల క్యాన్సర్ కారక లక్షణాలు పెరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున ప్రమాదం ఉంది అని నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది లోక్సభలో. సో మీరేమంటారు, దీనికి సంబంధించిన రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మినిమైజ్ చేసుకునే పరిస్థితి ఉందా? ఫస్ట్ అండి, రేడియేషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి సెల్ ఫోన్స్ యాక్చువల్గా చూస్తే మీరు, కానీ దే ఆర్ సెవరల్ అదర్ డివైసెస్ మనము సరౌండెడ్గా ఉన్నాం ప్రస్తుతానికి. ఇట్స్ లైక్ మీరు చూస్తే నవ్ డేస్ మనం ఇంట్లో టెలివిజన్ యూజ్ చేస్తాం, వాడుతున్నాం, మైక్రోవేవ్ ఓవెన్స్ ఉన్నాయి, దే ఆర్ ఫ్రిడ్జెస్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్. అండ్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఎవ్రీ హౌస్ హ్యాజ్ ఎ వనరబిలిటీ, ఎస్పెషలీ హెల్త్ హ్యాజర్డ్ పైన చూస్తే మీరు ఎవ్రీ ఇల్లులో మనకి ప్రస్థానంలో చూస్తే ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ వనరబిలిటీ. సెల్ ఫోన్ రేడియేషన్ ఎమిట్ చేసే దాంట్లో చూస్తే మీరు కంపేర్ చేస్తే ఇట్ డిపెండ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ అ ఫోన్ చాలా దగ్గర పెట్టుకొని గంటలు మాట్లాడేటప్పుడు ఆబ్వియస్గా మన టిష్యూస్ డ్యామేజ్ అవ్వచ్చు.
there is no concrete study so far. Some studies says harm undi antaru. There is lot of research going on global ga. There is no concrete report so far is concerned. But మీరు చూస్తే సెల్ ఫోన్లో యూ కెన్ అవాయిడ్ దిస్ బై ఇన్ అ వెరీ స్మార్ట్ వే యూజింగ్ అ బ్లూటూత్. అగైన్ బ్లూటూత్ హ్యాస్ రేడియేషన్, నో డౌట్ అబౌట్ దాట్. మనం ఉండే ఇంట్లో ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నాం. ఇఫ్ యూ పుట్ యువర్ ల్యాప్టాప్ ఆన్ యువర్ ల్యాప్, యూజువలీ మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎగ్జిక్యూటివ్స్, ప్రొఫెషనల్స్, యూజువలీ నాన్ ఐటీ ఎగ్జిక్యూటివ్స్ ఆల్సో యూజ్ చేసేటప్పుడు ల్యాప్టాప్ ఏమో బెడ్లో కూర్చొని టేబుల్లో కూర్చొని మన ల్యాప్ల పైన పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటాం. There is another study which says there are several sexual problems kuda vastunnai due to sperm count is also getting reduced. One is exertion, there is lot of pressure. Second, using electronic devices. Ippudu cell phone is one level, but there are several other products which are very dangerous, which every user has to know. One is tablet PC. If you see tablet PC, that is more dangerous than a cell phone. And you're using the tablet PC using a Wi-Fi, wireless connectivity to use చేస్తున్నాం. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఆలోచించి చూడండి సార్, you go to the house, sit and see what are the electronic devices which are radiating to you. There are several. Go to a corporate office, go to any office, everywhere there are vulnerabilities across. ఒక ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ కూడా ఉంది న్యూయార్క్లో. One person went on to the building on the top in New York. I do not want to specify that when and how it is. ఆయన రేడియో ఫ్రీక్వెన్సీ టవర్ ముందు నుంచి పాస్ అయ్యాడు. జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ హీ పాస్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ దీని గురించి. దెన్ హీ గాట్ అడ్మిటెడ్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్ ఇన్ టు ద హెల్త్. రెక్టిఫై చేస్తే ఆర్గన్ ఫెయిలియర్ అయిపోయింది ఇమీడియట్గా. సో హిస్ డెత్ వాజ్ రియలీ హొరండస్. సో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే సెల్ ఫోన్ ఇస్ ద ఓన్లీ హార్మ్, but there are several other products which needs to be discussed, which needs to be analyzed, and no government at this point of time is alerting you that if you buy a phone or if you buy any other device. Now we are only talking mana churchal prastaniki em unnai phones paina unnai, kani more dangerous devices unnai. Wireless routers are there, iPads are there, music systems are there. Then you talk about TVs are there. Then you talk about the most dangerous, if you ask me, Andy, actually it is microwave oven. It can even, that heat can harm your eyes. That is very, very dangerous actually. So this kind of things should be taken very carefully, Prasthanki, and we should take immediate precautionary measures on this. సో చాలా మినిమైజ్ చేసుకోవడం బెస్ట్ ఇలాంటి గ్యాడ్జెట్స్. You can't minimize. There is no way to minimize thing. మనం అనుకుంటాం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేద్దామని, కానీ ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. సాధారణంగా అంటే తను చెప్పినట్టుగా ఒక సంఘటనలో అక్కడి నుంచి నడుచుకుంటూ పోతే వచ్చింది అన్నట్టుగా, అది ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. యూజువల్గా ఇవన్నీ కూడా ఏంటంటే సడన్ ఎక్స్పోజర్, అక్యూట్ ఎక్స్పోజర్కి కానీ కాకుండా సాధారణంగా జరగవు. అవన్నీ కూడా చాలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే చాలా రోజులు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటాం. అంటే కొంచెం కొంచెంగా పేరుకుపోయి తర్వాత ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా రేడియో ధర్మక శక్తి వచ్చేవన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇచ్చే రేడియేషన్ ఒక పద్ధతిగా ఒక ప్రోటోకాల్ ప్రకారం నెమ్మదిగా జరుగుతుంది. దానికి ఈ రేడియేషన్ ఇప్పుడు తను అన్నట్టుగా నేను అతని మాటలతో ఏకీభవిస్తాను. మన చుట్టూ మొత్తం ప్రతి చోట కూడా రేడియో ధార్మిక శక్తి ప్రతి చోట ఉంటుంది. ప్రతి చోట నుంచి మనకు ఆ ఎమిషన్ వస్తూ ఉంటుంది, మనకు తగులుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, మనం వాటికి అలవాటు పడిపోయాము, మనకు అడిక్ట్ అయిపోయాము, వాటికి బానిసలు అయ్యాం. కాబట్టి మనము ఈ ఆధునిక జీవితానికి మనం చెల్లించాల్సిన మూల్యం అది తప్పదు. మనం అందరం అలవాటు పడిపోయాం దానికి. కాకపోతే ఏంటంటే అది వెంటనే ఎఫెక్ట్ చూపించదు. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా మనం ఒక రేడియో ధర్మం ఎక్కువగా ఒక సెల్ టవర్ ఉన్న ఇంట్లో అతను ఉన్నాడు, ఒక 2 ఏళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ దానికి ప్రదేశంగా ఇంతకుముందు మీరు టింబక్టు ఏదో అన్నారు, ఏదో గ్రామీణ వాతావరణంలోకి వెళ్ళేసి ఇటువంటి వాటన్నిటికీ గ్యాడ్జెట్స్ అన్నిటికీ చాలా దూరంగా ఒక ప్రశాంత జీవితం గడుపుదామని అనుకున్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత అతనికి క్యాన్సర్ కానీ ఏదన్నా వస్తుంది. అంటే ఇది కేవలం ఆ టైంలో ఉన్నది కాదు, ఆ పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజర్ తర్వాత కూడా ఉంటుంది. అంటే మనం మూవ్ అయిపోతాము అనేసి. అందుకోసమని మనకు కొన్ని స్పెషల్ డివైజెస్ కూడా ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. కావాలంటే చుట్టుపక్కల అన్ని డివైజెస్ని ఆపేసి ఆ డివైజ్ మనకు చూపిస్తుంది ఎంతవరకు అది 100 mV కంటే ఎక్కువగా ఉంటే మోస్ట్లీ మీరు దాని దగ్గరగా ఉన్నారని.
అంటే ఒకటి చెప్తాను, రేడియో ధర్మశక్తి మన మీద నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది. మనకు సెల్ ఫోన్లో మీరు మాట్లాడగలిగారా, మీరు సెల్ ఫోన్లో మాట్లాడగలుగుతున్నారు అనుకుంటే ఆ చుట్టుపక్కల రేడియో ధర్మశక్తి మీ చుట్టూ ఆవరించబడి ఉంటుంది. ఆ చుట్టూ ఆవరించబడిన ధర్మశక్తి నుంచి మీరు తప్పించుకొని పోలేరు. అది మిమ్మల్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తను అన్నట్టుగా మన చుట్టూ కొన్ని వలయాలు ఉన్నాయి, మీకు నాకు మధ్య కొన్ని వలయాలు నడుస్తూ ఉన్నాయి. డాక్టర్ కురేషి చెప్పినట్లుగా ఫోన్ దగ్గర పెట్టుకోకుండా కొంచెం దూరం పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ ఉంటుందా? యాక్చువల్గా అందుకే అంటే అన్ని సెల్ ఫోన్స్ దాన్ని చెప్పలేదు, ఒక బ్లాక్బెర్రీ మాత్రమే ఒక 25 mm దూరంగా పెట్టుకోండి అని చెప్తోంది. మిగతా అలాంటి కనీసం ఒక చిన్న ప్రతి పుస్తకంలో ఒక పుస్తకం రిలీజ్ చేస్తుంటారు వాళ్ళు ఒక గ్యాడ్జెట్తో పాటుగా, దీన్ని ఇలా వాడండి అలా వాడండి. దాంట్లో ఎక్కడ సేఫ్టీ మెజర్స్ ఉండవు. దాంట్లో ఒక బ్లాక్బెర్రీ వాళ్ళు మాత్రం ఒక 25 mm దూరంగా పెట్టుకోండి, చెవికి దగ్గరగా పెట్టుకోకుండా గ్రాస్గా చెప్తారు, కానీ ఎంత దూరంలో పెట్టుకోవాలని ఉండదు. ఒక 5 cm దూరంగానే పెట్టుకొని మాట్లాడాలంటే మరి దానికి రకరకాల పద్ధతులు. మాట్లాడడం అనేది లేదు, మనం మాట్లాడుకోవడం అనేది మనకి సహజం అలవాటు అయిపోయింది కాబట్టి మనం మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పుడు చెవి దగ్గరగా పెట్టుకోండి, వినపడకపోతే మనం ఇంకా దగ్గరగా పెట్టుకుంటాం. రోజుకి కొన్ని గంటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఫోన్లలో. చాలా అంటే మనం పక్క మనిషితో ఎదురు మనిషితో మాట్లాడతారు, దూరంగా ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నాం మన సొసైటీలో. కాబట్టి ప్రతి క్షణం మనకి మరీ దారుణం కదా, జర్నలిస్టులకు అదే పని ఫోన్లో మాట్లాడడమే. ఇప్పుడు వారు కురేషి చెప్పిందానే టాబ్లెట్ పీసి పక్కన పెట్టారు, ఒక 5-6 రోజులు ఉంటుంది ఈ భయం. కానీ మీరు చెప్పండి రామారావు, ఇప్పుడు ఇంత డేంజర్ ఉంది అని తెలిసినప్పుడు కూడా చాలా రెసిడెన్షియల్ లొకాలిటీస్లో జనసమర్థం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ మీద విచ్చలవిడిగా పర్మిషన్స్ తీసుకోకుండా టవర్స్ కడుతున్నారు మీ కంపెనీలో. సో దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు సార్? ఇప్పుడు ఒక అపోహ ఏంటంటే ఊరికి దూరంగా పెడితే రేడియేషన్ తగ్గిపోతుంది అని. పర్పస్ ఏంటంటే ఇది మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ యూజింగ్ దీస్ గ్యాడ్జెట్స్ ఇంక్లూడింగ్ ది సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ఎలా ఫంక్షన్ చేస్తుందంటే ఫ్రమ్ ది కమ్యూనికేషన్ ఫ్రమ్ ది టవర్ నెట్వర్క్. If you shift the tower to the distant place, then emission level will be more. If more number of towers are there, emission level will be less. Therefore, ఆ మిస్కాన్సెప్షన్ అవసరం లేదు. రెసిడెన్షియల్ ఏరియాలోనో లేకపోతే ఇంకొక ఏరియాలోనో ఎక్కడున్నా కూడా దానికి ఆ సెల్ టవర్ నుంచి ఎమిషన్ లెవెల్ ఏదైతే ఉందో ప్రిస్క్రైబ్డ్ ఎమిషన్ లెవెల్ దాటకుండా ఉండేటట్టయితే, అంటే ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేశారు కదా రీసెంట్గా ఈ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి మీరు? ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గైడెడ్ అండి. దేర్ విల్ బి అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ టెలికామ్ ఇంజనీరింగ్ సెంటర్. ద టెలికామ్ ఇంజనీరింగ్ సెంటర్ విల్ అప్రూవ్ ద డిజైన్ ఆఫ్ ఏ టవర్, and then while granting the license in favor of these companies, the government of India, while granting license, there will be number of conditions. One of the condition is emission level. Of course, after granting of these licenses, time to time they can revise the conditions also. That is where recently they revised the conditions and they issued the guidelines, DOT, and how you are saying that even construction also, where to construct, how to construct, how it should be designed. Local body purview. Yes. Now there was previously there is a dispute whether the local authorities, because the subject ఎందుకంటే మనం చూసాం హైదరాబాద్లోనే 2 చోట్ల ఒక టవర్ కొలాప్స్ కూలిపోయింది బిల్డింగ్ మీద, ఒక టవర్ కాలిపోయింది, అక్కడ 2 గాయపడ్డారు కూడా. సో దాని క్వాలిటీ చెక్ చేసే డిపార్ట్మెంట్స్ ఏం లేవు. దానికి దేర్ ఈజ్ ఏ పర్టికులర్ సిస్టమ్, ఆ డిజైన్ ప్రకారం ఎరెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఆన్ టుడే ప్రాక్టికల్ పాయింట్, టేకింగ్ ఇన్ టు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, now the DOT also prescribe the guidelines. DOT itself says you take the permission of the local authority and application is to be submitted to the local authority. Structurally it shall be sound. They prescribe some procedure and after following that procedure applications are to be submitted to the concerned local authority. Then those local authorities are to, only difficulties or some of the difficulties that they will be faced in the process. Suppose for instance DOT itself says what is that they have to collect, local authority which is granting permission, which is a regulatory authority, which has to supervise, which has to verify the structural stability and other safety aspects. For this purpose they have to grant permission. While granting permission they have to collect some fee for granting permission. That is one of the area where still it is to be settled. Whether in fact all of you are aware, previously government of Andhra Pradesh issued a GOMS 183 and prescribing various conditions, asking to take no objection from all the neighbors also, and which is very difficult process to get no objection from the neighbors. And then those clauses which also requires
obtaining permission from the airport authority, and those two clauses were challenged before the High Court by filing various writ petitions. Ultimately, it is found that it is not practicable to obtain such an objection from the neighbors, and also it is not necessary to obtain, because there will be an organization SACWA where airport authority is also one of the party to that SACWA. They will decide where to install the tower, and therefore they will take that aspect also, that safety aspect also. Therefore, taking into consideration all those two conditions now not necessary, all other conditions. కనుక నైబర్ సబ్జెక్ట్స్ చేస్తే మీరు అక్కడ పెట్టకూడదు కదా. That's where neighbors కాదన్నప్పటికీ కూడా నైబర్సే కదా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది. Whether they will be affected or not is, if they are going to be affected, then no tower shall be permitted. If it is such an adverse effect, nobody shall use the cell phone. అడ్వర్స్ ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు. No, that is యాక్చువల్లీ నేను ఇప్పుడు టెలికాం వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి ఒక శాఖ వద్దంటున్నారు. నేను చెప్తాను, అంటే మన శాఖ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, అంత ఈజీ కాదు, మన దేశంలో చాలా కష్టం అని మీరు అనుకుంటున్నట్టు. కానీ లూధియానాలో డాక్టర్ గిరీష్ కుమార్ అని ప్రొఫెసర్ ఫ్రమ్ IIT Mumbai, he has done a very good basic research about what is the effect of radiation, especially the cell towers and the biological effects of radiation on the human body. అంటూ తను చేసిన రీసెర్చ్ని తను చాలా చక్కటి మంచి పద్ధతిలో కొన్ని వందల పేజీలు అన్ని లూధియానాలో అందరికీ చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేసి అక్కడ కొన్ని గైడ్లైన్స్ స్థాపించగలిగారు వాళ్ళు. సో అక్కడ అంటే మన దేశంలో ఒక చోట సాధ్యమైంది, ప్రతి చోట సాధ్యమయ్యే అవకాశం మనం వెతకాల్సి ఉంటుంది. అంటే ఒక చిన్న ప్రదేశం చేయగలిగింది, ఒక కార్పొరేషన్ చేయగలిగింది, ఒక పట్టణం కానీ ఒక నగరం కానీ దేశమంతా చేయగలిగింది. అంటే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఎక్కడ పడితే అక్కడ మీరు చేసుకోవడానికి లేదు, ఎంత మనిషికి దూరంగా ఉండాలి, 400 మీటర్స్కి దూరంగా ఉండాలి. అంటే సైన్స్ కూడా చెప్తోంది 400 మీటర్స్ దూరంగా ఉంటే మీ మీద రేడియేషన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. సెల్ టవర్కి మీరు మినిమం 400, అంటే ఇంతకుముందు తను చెప్పారు ఒక స్టాండర్డ్, మనం అమెరికన్ స్టాండర్డ్స్ కంటే కూడా మనం దాంట్లో 10% తక్కువగా వచ్చామని. కానీ ఇప్పుడు నేను ఒక చిన్న డేటా, ఒక 1000 మైక్రోవాట్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ మన అమెరికన్ స్టాండర్డ్స్ అయితే అత్యంత తక్కువగా, దానికంటే తక్కువగా చైనాలో 10, కెనడాలో 6, అండ్ ఆస్ట్రేలియాలో 1.1, అండ్ కొన్ని దేశాలు, న్యూజిలాండ్ దేశాల్లో 0.02 మైక్రోవాట్స్ వాళ్ళు స్టాండర్డ్ కట్ ఆఫ్ పెట్టుకున్నారు. అంతకంటే ఎక్కువ రేడియేషన్ ఎమిట్ చేయడానికి వాళ్ళకి సాధ్యం కాదు. సో వాళ్ళు అంతకంటే ఎక్కువ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ దొరకదు. కానీ అలాంటిది మన దేశంలో కూడా మనకు చేయాల్సి ఉంటుంది. అమెరికా వాళ్ళకంటే మనం 10% వచ్చామంటే మనకంటే చాలా 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 తక్కువగా ఉంది. ప్లస్ మన వినియోగం చాలా ఎక్కువ, వినియోగదారులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. సెల్ ఫోన్ వాడే మనం కొన్ని కోట్లలో ఉన్నాం మనందరం కూడా. ఈ దేశంలో మనకి సెల్ ఫోన్స్ ప్రతి ఇంట్లో ఏమున్నాయి వస్తువులు తెలియట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ మాత్రం ఉంటుంది. అంటే మనం లాభాలు వస్తున్నప్పుడు 400 మీటర్ల దూరంగా తనంతట తాను స్ట్రక్చర్ కట్టుకోవచ్చు కదా, వ్యాపారం బదులు. అయితే దేశాలకు కానీ ఏ దేశం కానీ ఇవన్నీ చేయడం కష్టం అవుతుంది. అవైలబుల్ అంటే కంపెనీ పరంగా చెప్తున్నారు, పబ్లిక్ హెల్త్ పరంగా చూస్తే అంటే వ్యాపార దృక్పథంతో చూస్తే ఒక తీరుగాను, వ్యాపార దృక్పథం అనేది ఇక్కడ అసలు వద్దండి ఆస్పెక్ట్. ఏంటంటే ఏ కంపెనీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా మానవ మనుగడకి ప్రమాదం వాటిల్లే పరిస్థితుల్లో అది ఉండదు. ఏ వ్యాపార సంస్థ అయినా సరే అంటే దాని ఇంపాక్ట్ ఇమీడియట్గా మానవ మనుగడకి కనుక ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనుక కలగజేసుకుంటే ఆ వ్యాపారం ఉండదు, ఆ సంస్థ ఉండదు, ఆ వ్యవస్థ ఉండదు. అందువల్ల అవన్నీ లాభాపేక్ష లేకపోతే ఇంకోటి, ఎందుకంటే లాంగ్ రన్లో ఏదైనా సరే దాన్ని అన్లెస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు ది సిస్టమ్, then that will not survive. That is to be kept aside. Maybe I am appearing for the some of the companies. That is different. చాలా కంపెనీల్లో అందరూ కూడా వైఫై వాడే పరిస్థితి ఉంది కదా. సో ల్యాండ్ లైన్ తో ఆ సమస్య ఉండదు కదా, దాన్ని మినిమైజ్ చేయడానికి ఏమైనా కంపెనీ చర్యలు తీసుకుంటున్నాయా? టెక్నికల్గా చూస్తే తీసుకోవాలండి యాక్చువల్గా. See, if there is a lot of research done in the developing countries like America and Europe. మనం ఏదైనా చెప్తే ఇప్పుడు there are two different discussions prastanki. One is a technical perspective, second is the medical perspective. Business is there for both sides. You choose the end of the day, the persons who are suffered are us common people, that's how it is. So there is no restriction by the medical side of it, and there is no restriction even by the government. If you see correlated, it's a very big discussion initiative, the issue right now. First thing, there is in the US, whenever we talk about anything, we say American standard, then there is something called British standard, European standard and things like that. Even power lo kuda meeru chuste there is something, English lo unde. Similarly, there is something called pharmaceutical companies in Hyderabad is known as the bulk drug pharmaceutical company city. If you see, there should be actually not more than 5 pharmaceutical companies existing in the radius of so and so area. But
you ask a question back once we are talking that government is initiating. Where is government initiating? Government is getting business through it. And but there is no such real restriction. We are just debating for heck of it, but there is no such initiative or drive taken by the government. Piracy paina chuste kuda there is no initiative taken by the government. ఎప్పుడు చేసుకుంటాం మనం ఇనిషియేటివ్ సీరియస్గా? ఎప్పుడు ఏదో టెర్రరిస్ట్ అటాక్ అవుతూనే ఏదో ఇమ్మీడియట్గా వీ హ్యావ్ ఏజెన్సీస్ కమింగ్ ఇన్, టిల్ దట్ టైమ్ వి స్లీప్. పెద్ద పెద్ద కంపెనీలు గవర్నమెంట్ లాబింగ్ చేసినట్టు కామన్ మ్యాన్ చేయలేరు. కామన్ మ్యాన్ చేయలేరు. నౌ ఇఫ్ యూ సీ అబౌట్ రేడియేషన్ లెవెల్స్, there are not only, it's not only cancer, Andy. There are several other diseases which are coming through this radiation levels. Cancer is one of the most expensive treatment. So medical field is providing you the treatment. Again, it's American drugs, what we are talking about. It's so expensive. And when you're talking about the technological part of view, it's a wide world like internet. And why there is no such thing like in Europe? Again, there is something called information superhighway, wherein which your TV, your internet, your telephone connection, everything comes under one cord. There's one cable, including power. Yeah. So here if you see the investments what Government of India is doing right now at this point of time, should also think about it as a pilot project in one particular city, especially Hyderabad is known as the Silicon City or competing to Bangalore. But why don't we have something like this and take immediate initiative? Other part could be, if you talk about what precautionary measures we can take, I mean, why don't the companies which are like the telecom providers earning billions of dollars every year through us, we are paying the bills, they are adding up more and more technologies. First it was only SMS, pager vachedi, dan tarvata telephones, dan tarvata internet, now TV, everything is coming, smartphones vachesnayi. So that means there is more and more technology upgrades are happening, more frequencies are pounded to use these kind of technologies and things like that. So the telecom company should also, the government should request the telecom companies, and the government is responsible for this, that the end of the day the users are paying the service. Why don't the government provide some insurance, or the companies, technological companies provide some insurance to treat these kind of high level treatments? I mean, this is what we need to talk about. This is what we need to discuss about. చెప్పినట్టుగా ల్యాప్టాప్ ఎక్కువ ల్యాప్ మీద పెట్టి వాడడం వల్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలు పుట్టడం, స్పామ్ కౌంట్ తగ్గడం, ఇవి కూడా ఎవ్రీథింగ్. చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కువ సైకలాజికల్ దీనికి సంబంధించి మనం మాట్లాడే ముందు డాక్టర్ గారు, రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి మహేందర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. మినిస్టర్ గారు, ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ నిన్న లోక్సభలో ప్రకటించారు, మొత్తం మీద సెల్ ఫోన్లు, సెల్ టవర్ల రేడియేషన్ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని, చాలా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చినాయని చెప్పి ఆయన ప్రకటించినప్పుడు లోక్సభ సభ్యులందరూ కూడా భయాందోళనకు గురై ఉన్నారు. సో ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్ల కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు, మీ మున్సిపాలిటీలు, లోకల్ బాడీస్ పర్మిషన్ తీసుకున్నారో తీసుకోవడం లేదో, పెద్ద ఎత్తున టవర్స్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో 2 సంఘటనలు చూసాం, ఒక టవర్ కొలాప్స్ అయింది, ఒక టవర్ అయితే కాలిపోయింది. సో ఇలాంటి వాటి మీద మీకు సంబంధించి మున్సిపల్ శాఖకు సంబంధించి అసలు ఏమైనా అజమాయిషీ ఉందా లేదా? మున్సిపల్ శాఖకు సంబంధించి లోకల్ బాడీ పరిధిలో ప్రతి విషయం మీద కూడా మా అజమాయిషీ ఉంటుందండి. ఇది లోకల్ బాడీస్కి సంక్రమించిన హక్కు. ఇది దీంట్లో సెల్ టవర్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక సూచనలు గతంలో కూడా చేయటం జరిగింది. దీనికి సెల్ టవర్ కంపెనీస్ అంగీకరించకుండా కోర్టుకు పోవటం జరిగింది. ఇవి కోర్టు వారు 2012లో ఈ సెల్ ఫోన్ టవర్ కంపెనీస్ అన్నీ కూడా కలిపి వేసిన కేసులన్నింటినీ సింగిల్ కేసు కింద బంచ్ కింద తీసుకుని జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో బిఎస్ఎన్ఎల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే ఉందో, ఈ సెల్ టవర్స్ వల్ల ఎలాంటి రేడియేషన్ ప్రమాదం లేదని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇవ్వటం కూడా జరిగింది. ఇది ఇప్పుడు ఈరోజు ఆజాద్ గారు వారి పెద్దలు వారు స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు, కానీ నేను వాస్తవంగా స్టేట్మెంట్ ఇంకా చూడలేదండి. నేను ఇది మరొకసారి పరిశీలించుకోవాలి. అదే వాస్తవం అయితే మరొకసారి పరిశీలించుకొని ప్రజల ఆరోగ్యం గురించి
మేము తీసుకోవలసిన చర్యల్ని మరి ఇంకోసారి పూర్తిగా పరిశీలించడం జరుగుతుంది. కానీ ఈరోజు హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పక్క భవనాల వారి యొక్క అనుమతులు కూడా అవసరం లేదు. కేవలం ఆ భవనం యొక్క యజమాని ఇచ్చిన పర్మిషన్ సరిపోతుంది అని ఇవ్వటం జరిగింది. ఈ సెల్ ఫోన్ టవర్స్ అన్నిటికీ కూడా మీరు ఒక ఇన్స్టలేషన్ ఛార్జెస్ని వసూలు చేయండి మీ లోకల్ బాడీస్ నిర్ధారించిన ప్రకారంగా అని చెప్పి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిన దాని వలన మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో అపార్ట్మెంట్ల మీద ఎట్లా పడితే అట్లా పిచ్చుక గూడులాగా తయారైపోతున్నాయి. దీన్ని నియంత్రించే అవకాశం రాష్ట్రానికి లేదంటారు. అప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టుకి ఎవరైనా కంటెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా? మీరు ఆ ప్రయత్నాలు చేశారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ? అంటే మేము వాస్తవంగా సుప్రీంకోర్టుకి మేము పోలేదండి. కాకపోతే దీంట్లో ఒక 3-man కమిటీ లాగా పెట్టి బిఎస్ఎన్ఎల్ వారి ఆధ్వర్యంలోనే దీని మీద సైంటిఫిక్గా ఒక రీసెర్చ్ చేపించారు. చేపించిన తర్వాత వాళ్ళు ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినారో ఆ యొక్క రిపోర్టు ఆధారంగానే మేము ఈరోజు ప్రభుత్వం కూడా ఈ సెల్ టవర్స్ యొక్క అనుమతి విషయంలో మేము దీని మీద వేరే రకంగా అభ్యంతరం పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఇది ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో మరి ఈరోజు దానికి వ్యతిరేకంగా ఈరోజు ఆజాద్ గారు ఈ పార్లమెంట్లో మాట్లాడారని చెప్పే విషయాన్ని కూడా తెలుస్తూ ఉంది. ఇది ఈ రెండింటి మీద సంపూర్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇది ప్రజలకు ముప్పు కలిగించేదని చెప్పి కానీ విషయం కానీ తేలితే ఖచ్చితంగా వీటి మీద ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరుగుతుందండి. మినిస్టర్ గారు, ఆజాద్ గారు నేను లోక్సభలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించిన 2012 బయో ఇనిషియేటివ్ అనే నివేదికని ఆయన ఉటంకించారు. అందులో భయంకరమైనటువంటి రేడియేషన్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గర్భిణీ స్త్రీలు ఉంటే గర్భస్థ శిశువులకు కూడా చాలా ప్రమాదమని, పుర్రె ఎముకకి సంబంధించి కూడా ఎదుగుదల ఆగిపోతుందని, మెదడు మీద తీవ్రమైన ప్రభావం ఉంటుందని మొత్తం 1800 అధ్యయనాల్ని క్రోడీకరించి 24 చాప్టర్లతో ఆ నివేదిక రూపొందించారు. దానికి సంబంధించి మన దగ్గర నిమ్స్ నెఫ్రాలజీ విభాగం అధిపతి కూడా ఇక్కడ ఉన్నారు, హెడ్. వారు కూడా ఈ వివరాలని ధృవీకరిస్తున్నారు, రాటిఫై చేస్తున్నారు. వారితో ఒకసారి మాట్లాడు డాక్టర్ గారు. సో ఈ నివేదిక ఉన్న దానికి సంబంధించిన క్రెడిబిలిటీ ఏంటి? అది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈజ్ ద హైయెస్ట్ గవర్నింగ్ అథారిటీ యాజ్ ఫర్ as ద మెడికల్ సైన్స్ లిటరేచర్ ఈస్ కన్సర్న్ ఇన్ దిస్ కంట్రీ. సో అది అత్యధిక పెద్దది, అంత పెద్దది. అది నిర్ణయాత్మక శక్తి హైయెస్ట్ బాడీ అది. యాక్చువల్లీ అది చెప్పగలిగింది అని అంటే అది చాలా పెద్దది. అది ఆషామాషిగా చెప్తోందని కాదు. ఇంకోటి మీరు అన్నట్టుగానే బోల్డ్ అన్ని క్రోడీకరించిన స్టడీస్ అన్ని కూడా క్రోడీకరించి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా చెప్పించగలిగింది. అది నిజము. ఇంతకుముందు తను కురేష్ గారు చెప్పినట్టుగా మనకు కొన్ని కంపెనీల ద్వారా మనం స్టడీ చేయిద్దామని అంటే యూజువల్గా అది సాధారణంగా అది మంచి స్టడీస్ కావు ఎప్పటికీ కూడా. సైంటిఫిక్ స్టడీస్ విచ్ ఈజ్ స్పాన్సర్డ్ బై సంబడి. ఇప్పుడు మీరు టెలికాం కంపెనీస్ ద్వారా మీరు స్టడీ చేయిద్దామంటే డెఫినెట్లీ వాళ్ళు దాంట్లో బయాస్ ఉంటుంది. స్టడీ చేయవలసింది ఎవరంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కానీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కానీ అలాంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగి శాస్త్రీయ దృక్పథంతో పనిచేయగలిగే సంస్థల ద్వారా చేయగలిగే శాస్త్రీయ అధ్యయనానికి మాత్రమే మనం నమ్మాలి, దాన్ని మాత్రమే విలువ ఇవ్వాలి తప్ప అందరూ చేసిన దానికి కాదు. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే అధ్యయనం చేసి అది వాటి క్రోడీకరించి దానికి మనకి ఇచ్చిందో అది దాన్ని మనం అందరూ నమ్మాల్సి ఉంటుంది. సైన్స్ నిజంగా ప్రూవ్ చేసింది రేడియేషన్ ఎఫెక్ట్ని, సెల్ టవర్స్ ద్వారా వచ్చే రేడియేషన్ ఎఫెక్ట్ని సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేసింది చాలా వరకు కూడా. అయితే మనం దాంట్లో మనం ఎక్కువ పాటించలేకపోతున్నామని నిజమే, కాకపోతే ప్రూవ్ చేసింది. అంటే వాళ్ళు లూధియానాలో మోడల్ ఏంటంటే వాళ్ళు ప్రొఫెసర్ గిరీష్ కుమార్ గారు డెఫినెట్గా వాళ్ళు తీసుకెళ్లిన ఎవిడెన్స్తో వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రజల అంటే ఎక్కడైతే జన సముదాయం ఉంటుందో దానికి ఒక 400 మీటర్లకు దూరంగా ఇల్లు కట్టాలి, లేదా దానికి అంత దూరంగా దీన్ని సెల్ఫ్ టవర్స్ కట్టుకోవాలని దాన్ని వాళ్ళ కార్పొరేషన్ అప్రూవ్ చేయబడింది అక్కడ. సో వాళ్ళందరూ ఇంప్రెస్ చేసింది అది బేసికల్లీ. అది కేవలం అతను ఎవరిని ఇంప్రెస్ చేసింది, పర్సనల్గా ఇంప్రెస్ చేయలేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేయగలిగారు. కాబట్టి అలాంటి ఎవిడెన్స్ మనం కూడా చూడగలిగితే ఇప్పుడు సాక్షాత్తు హెల్త్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ చెప్పినప్పుడు మనం దాన్ని నమ్మి దాన్ని ఇనిషియేటివ్ చేయాల్సిన అవసరం ఉంది. నిమ్స్ నెఫ్రాలజీ విభాగం అధిపతి చెప్తున్నారు, లూథియానా కార్పొరేషన్లో ఇలాంటి సైంటిఫిక్గా కూడా శాస్త్రీయంగా సాక్ష్యాధారాలతో సహా రేడియేషన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రూవ్ చేసిన తర్వాత లూథియానా కార్పొరేషన్లో 400 మీటర్లు దూరంగా ఉండాలి టవర్స్. ఏదైనా రెసిడెన్షియల్ ఏరియాలో కాకుండా, అపార్ట్మెంట్ల మీద కాకుండా జన నివాసం ఉండే ప్రాంతానికి ఒక 400 మీటర్ల దూరంగా ఉంటే రేడియేషన్ ఎఫెక్ట్ మినిమైజ్ చేయొచ్చు అని చెప్పి తేల్చారు. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ అది ఫాలో అవుతోంది శాస్త్రీయ ఆధారాలతో సహా అన్నారు. సో దాన్ని పరిశీలించే అవకాశం ఏమైనా ఉందండి మన రాష్ట్రంలో?
తప్పకుండానండి ఇది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, దీని వలన తీవ్ర దుష్పరిణామాలు సంభవించబోతున్నాయని చెప్పి సైంటిఫిక్గా దీన్ని తేల్చిన తర్వాత ఖచ్చితంగా మేము కూడా ఇప్పుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆ లూధియానా కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే చర్యలు చేపట్టినారో ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం జరుగుతుంది. వెంటనే ప్రజల యొక్క అంటే వాళ్ళ సంరక్షణ ప్రధానమైన బాధ్యత మాది. అది మేము హెల్త్ పాయింట్లో ఫ్యూల్ అనండి, లేకపోతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీలు ఏమనండి, ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇవ్వటంలో ఏమనండి, వీటన్నిటిలో మా బాధ్యత అది. అంతేగాని సెల్ టవర్లు కాపాడాలన్న ఆలోచన కానీ భావన కానీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చుట్టుపక్కల భవనాల వారి యొక్క అనుమతులను కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఒక కండిషన్ పెట్టాం. ఆ కండిషన్ పెట్టిన తర్వాత ఈ సెల్ టవర్ కంపెనీస్ వారందరూ కలిసి ఈ యొక్క గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు ఆ కండిషన్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. లేకపోతే మేము చాలా కేటగారికల్గా పక్కన భవనాల్లో నివసించే వారికి ఈ భవన యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఆదాయం పొందేదానికి ఏ రకంగా అయినా ఇవ్వచ్చు పర్మిషన్. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని పక్క భవనాల వారికి దీనివల్ల అనారోగ్యం పాల్గొడుతున్న ఉద్దేశంతో ఒక కేటగారికల్గా స్పష్టమైన ఆదేశాలను జీవో రూపంలో ఇవ్వటం జరిగింది. దాని మీద వీళ్ళు హైకోర్టు దగ్గర నుంచి ఈ యొక్క ఆ క్లాజును తొలగించమని చెప్పి ఒక డైరెక్షన్ తీసుకురావటం జరిగింది. దీనివల్ల మేము విధి లేని పరిస్థితుల్లో సెల్ టవర్స్ ని అనుమతించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వారు చెప్పినట్లుగా నెఫ్రాలజీ విభాగ అధిపతులు వాళ్ళు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ లూధియానా నుంచి తెప్పిస్తాం. దీంట్లో మళ్ళీ తిరిగి దాని మీద మేము కోర్టు వారిని ఆశ్రయించి ఈ రకమైన దుష్ఫలితాలు ప్రజలు అనుభవించవలసి వస్తుందని చెప్పి కూడా వారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా చేస్తాం. వారు చెప్పినట్లుగా ఇది సైంటిఫిక్ రీసెర్చ్కే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది టెలిఫోన్ కంపెనీలు చేసినవి అని కాదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక కంపెనీ చేత వారి ఆధ్వర్యంలో పెట్టి ఒక కమిటీని పెట్టారు. వాళ్ళు పెట్టింది ఆ కమిటీ పెట్టి ఆ కమిటీ ఏదైతే నిర్ణయించిందో దాన్ని ఫాలో కమ్మన్నారు. అంతేగాని ఇక్కడ ఏదో సెల్ టవర్లని విచ్చలవిడిగా పెట్టాలన్న ఆలోచన కాదు. కానీ ఆ కండిషన్స్లో కూడా ఈ సెల్ టవర్ల వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ సెల్ టవర్ కంపెనీలే ఆ బాధ్యత వహించాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది వారు ఇచ్చిన సూచనలను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కూడా పరిశీలించడమే కాదు దానిని వెనువెంటనే అమలు చేసే విధానం కూడా చేపడతాం. అంటే మినిస్టర్ గారు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఆ కంపెనీలే భరిస్తాయి నష్టవేదన జరుగుతా అంటున్నారు, కానీ దాని ఇంపాక్ట్ ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు అంటున్నారు. ఒక 2 సంవత్సరాల పాటు మీరు సెల్ టవర్ ఉన్న అపార్ట్మెంట్లో ఉండి ఆ తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే 8-10 ఏళ్ల తర్వాత కూడా దాని ప్రభావం చూపించవచ్చు. సెల్ ఫోన్ కంపెనీ ఎట్లా దాన్ని ఓన్ చేసుకుండొచ్చు? సో ఇది సైంటిఫిక్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రూవ్ చేసింది కాబట్టి, లోక్సభలో సాక్షాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు కాబట్టి, దీన్ని హైయెస్ట్ బాడీ రాటిఫై చేసిన నేపథ్యంలో దీని దుష్పరిణామాలు దృష్టిలో పెట్టుకుని లూధియానా మున్సిపల్ కార్పొరేషన్ మీరు ఒకసారి విజిట్ చేయించి ఆ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, అంతే కదా? మేము ఖచ్చితంగా తీసుకుంటాం. నేనంటుంది ఆ దుష్పరిణామాల వల్ల నష్టపోయే వారికి మేము కాంపన్సేషన్ కాదు నేను మాట్లాడింది. వాటి వల్ల ఆ సెల్ టవర్స్ ఏదైనా ప్రమాదవశాత్తు కూలిపోవటం లాంటి ప్రమాదాలు జరిగితే దాంట్లో గాయపడిన వారికి కానీ ఎవరైనా ఇబ్బంది పడిన వారికి కానీ ఆ సెల్ కంపెనీస్ కాంపన్సేషన్ పే చేసేటట్టుగా పొందుపరచడం జరిగింది. మేము ఈ యొక్క చట్టాన్ని హైకోర్టు వారి ఆదేశాల మేరకు మేము తయారు చేసినప్పుడు మాకు ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ సంబంధించిన ఏ రకమైన సమాచారం మా దగ్గరికి అప్పుడు లేదు. అందుకని మేము బేసిక్గా బిఎస్ఎన్ఎల్ వారు ఇచ్చిన సమాచారాన్ని ప్రాథమికంగా తీసుకోవటం, దాన్ని కూడా కోర్టు వారు ఆమోదించడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా లూధియానా మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు వారు ఏ రకంగా ప్రజల ఆరోగ్యం గురించి ఒక స్పష్టమైన ఆదేశాలతో కూడిన షరతులను పెట్టారో వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలించి అవి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తుందని ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయి. రామారావు మీరేమంటారు? వారు చెప్పినట్లుగా లూధియానా కార్పొరేషన్లో లాగా చేయడానికి కంపెనీలకు ఇబ్బంది కదా ఆర్థికంగా. డాక్టర్ కురేషి అన్నట్టుగా కూడా కంపెనీలు గవర్నమెంట్ కూడా బిజినెస్ యాంగిల్లో చూస్తున్నాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్ రాకముందు వరకు అట్లాగే పరిస్థితి. బిఎస్ఎన్ఎల్ స్పెక్ట్రమ్ అమ్ముకుంటుంది కాబట్టి ఓకే అన్నారు, కానీ హెల్త్ డిపార్ట్మెంట్ దాని రోగాల గురించి శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పారు. సో 400 మీటర్ల దూరంగా జన నివాసాలకి ఇళ్లకు దూరంగా మీ అంతటి మీరు స్ట్రక్చర్ కట్టుకోవడానికి ఇబ్బంది ఏమైనా ఉంటుందా కంపెనీలకి? సార్ మంత్రి గారు చెప్పినట్టుగా, గౌరవనీయ మంత్రి గారు చెప్పినట్టుగా ఇది బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఏదో ఒక రీసెర్చ్ చేసి ఒక ఫైండింగ్ ఇస్తే చేసింది కాదు.
ప్రప్రదంగా ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇందాక మీకు చెప్తున్నట్టుగా బాంబే హైకోర్టులో బై వే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసినప్పుడు ఏదైతే హైయెస్ట్ బాడీ డాక్టర్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు యాజ్ ఎ మెంబర్గా, డాక్టర్ గంగూలీ అని డైరెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ అప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ మొత్తం కూడా రెవల్యూషన్స్ లేటెస్ట్ రిపోర్ట్ ఎగ్జామిన్ అప్పుడు ప్రూవ్ కాలేదు, ఇప్పుడు అందుకనండి ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద బేస్ అయ్యి ఒక డెసిషన్ తీసుకోవడం. సబ్సిక్వెంట్గా రీసెంట్ గైడ్లైన్స్ డిఓటీ గైడ్లైన్స్ వచ్చింది 2012లోని. ఆ గైడ్లైన్స్లో కూడా మళ్ళీ రీసెర్చ్ చేసి ఆ ఎమిషన్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరిగింది. ప్రీవియస్గా డాక్టర్ గంగూలీ గారు ఇచ్చినప్పుడు అప్పుడున్న ఎమిషన్ లెవెల్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయనైజ్డ్ రేడియేషన్ మీద ఏదైతే ఒక లిమిట్స్ పెట్టారో, అంటే ఒక హ్యూమన్ బాడీని కానీ లేదా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఎఫెక్ట్ అయినా ఏదైనా అమెరికానైనా అమెరికా కాదు, వారు చెప్పిన ఇక్కడ శాసించేది కంపెనీలే కాదు, మల్టీనేషనల్ కంపెనీలు. దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ సమ్ ఆర్గనైజేషన్ వేర్ యాజ్ ఏ అట్లా కాదు. దిస్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ద సపోజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందండి. ఇంకా ఇఫ్ యూ గో టు దట్ ఎక్స్టెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్సో బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్, అండ్ ఇఫ్ యూ గో టు దట్ ఎక్స్టెంట్ అండ్ సమ్ అదర్ ICMR ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్, దేర్ ఇస్ నో లిమిట్. నిజానికి ఫాలో కావడానికి ఇబ్బంది ఏం లేదు కదా ఆర్థిక కోణంలో చూడకుండా. నిజానికి WHO సెల్ టవర్ గురించి ఏం మాట్లాడలేదు, సెల్ ఫోన్స్ వరకు మాత్రమే మాట్లాడింది. WHO అనేది సెల్ టవర్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. లేదు. దిస్ ఈజ్ ఆల్సో రీసెర్చ్ fact sheet every year. They have been conducting the research and they have been publishing the sheet each year, whatever the revelation by that time. This research and it is an ongoing process. Many people may be conducting the research, many people may find something, many people may have opinions. That is not conclusively somebody shall be able to say, not my, it may happen, it may cause. నేనేమనుకుంటానండి, this research reports and all these things are basically I don't trust these research reports, to be very frank, because now మీరు ప్రస్తుతానికి సిచ్యువేషన్ చూడండి, as the cell phone users are growing or the technology users are growing, any technology is concerned, over the period of time India will have maximum number of cancer patients, Alzheimer patients, Parkinson disease in patients. Trust me, not immediate ga, I am seeing in my family, I am seeing everywhere, every 10th person is a cancer patient. So what do you mean, why do you require a report now? Mundo, I never used to hear about cancers, but now it's so common. Cancer hospitals are growing everywhere. Now you see big hoardings everywhere. We are talking about cancer. రీసెర్చ్ లో అవసరం ఏముంది? ఇంట్లోనే కనబడుతుంది కదా. ఇంట్లోనే కనబడుతుంది మనకి. శాస్త్రీయ దృక్పథానికి సార్ డాక్టర్ గారు అది కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రూవ్ చేసింది. And there should be దృక్పథం అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ చూపించాలి. అంటే ఓకే, ప్రతి 10 మందిలో ఒక క్యాన్సర్ వస్తుందంటే కారణం దేని చూపించగలరు. And to be very frank అండి, cancer is one such disease where it is not detectable. How will you know that in spite, we don't know how many people, we are sitting here, how many people have cancer? How do you know that there is no such indication so far? So I think this is growing day by day, and there should be some serious initiative by the government. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి, ప్లస్ సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ICMR రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మనం మేషాలు లెక్కించడం కరెక్ట్ కాదు, సీరియస్ తీసుకోవాలి. మీరు చెప్పినట్లుగా మంత్రి గారు కూడా చెప్పారు, లూథియానా కార్పొరేషన్ కూడా వెళ్ళి పరిశీలిస్తామని. ఇది చర్చ సారాంశం. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చర్చ సారాంశం. మరింత అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏబైనా ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.